సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు వాటు ట్రైలర్ వచ్చింది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు అందులో హీరోలు ఇద్దరు కూడా. అవును. అయితే ఇప్పుడు దాని గురించి ట్రోలింగ్ ఎట్లా అంటే మన వాళ్ళే టాలీవుడ్ వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. ఈ జూనియర్ ఎన్టీఆర్ ని కనీసం 6 ప్యాక్స్ కూడా VFX ద్వారా చూపించడం ఏంటనే విధంగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన లుక్స్ పరంగా కూడా. సో దానికి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, ఈ మధ్య కొంతమంది సన్నాసులు మనోళ్ళని మనమే తిట్టుకోవడం, మనోళ్ళని మనమే కించపరుచుకోవడం, మనోళ్ళు ఖ్యాతి పెద్ద గొప్ప ఏం కాదని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే నీచ సంస్కారంలో ఇది ఒక భాగం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన ప్రకృతిలో చాలామంది సంస్కార విహీనులు పుట్టారు. ఎథిక్స్లు ఎలాంటి ఎథిక్స్ లేవు. మనం కాపాడుకోవాలా, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. ఇది వద్దాకే విషయం జల్లుతుంటే నువ్వు కుక్కలా కనపడతావురా అని ఎవడో కూడా చెప్పినట్టు లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి బాగుండాలనో, ఒక సంస్థ బాగుండాలనో, ఒక దేశం బాగుండాలనో, ఒక జిల్లా బాగుండాలని చెప్పి అనుకుంటారు. కానీ మనమే మన సంస్కారాన్ని, మన హీరోల్ని, మన గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడినందువల్ల మన విలువ తగ్గిపోతున్న ఆలోచన ఏ ఒక్కడికే లేకుండా పోయింది. వల్ల తయారైపోయారు అందరూ. అన్ని ఇండస్ట్రీలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది అగ్రస్థానంలో నిలుస్తుంది ప్రజెంట్. అవును. సో దాన్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో బాలీవుడ్ వాళ్ళు మన హీరోలను తీసుకెళ్లి అక్కడ యాక్ట్ చేపిస్తున్నారు. సో వాళ్ళు కావాలని కించపరచాలని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అంటే అపోజిషన్ చేయకుండా మన వాళ్ళని మనమే ఈ విధంగా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి నేను చెప్తున్నాను కదా, విష సంస్కృతి ఎక్కువైపోయింది. ఒకరు బాగుపడాలని ఎవరు కోరుకునేవాడు లేకుండా పోయింది. అలాగే కుళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు బాలీవుడ్ డైరెక్టరు, ప్రొడ్యూసరు తీసుకెళ్ళి మన ఎన్టీఆర్ గారిని అక్కడ చూపిస్తున్నారు. డబ్బు నష్టానికి ఏం చూపించరు, మనల్ని కించపరచాలని చూపించరు. ఇప్పుడు రాజుల ప్రభుత్వాలు కాదు, ప్రజాప్రభుత్వం ఇది. ఎవడో బతుకోడిది అంతే తప్ప ఒక రాష్ట్రాన్నో ఒక తెలుగు టెక్నీషియన్నో అవమానపరచాలని తీసుకెళ్ళరు వాళ్ళు సందర్భాన్ని బట్టి, ఆ సీన్ని బట్టి, దాన్ని ఎక్కడైతే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి సినిమా తీస్తారు తప్ప ఎలాంటి సన్నాసుల కోసం సినిమా తీయరు. నిజంగా ఇప్పుడు వార్ 2 అనే సినిమా ఒక అద్భుతమైన సినిమాగా వస్తుంది. దాన్ని చూసి బాగుంటే బాగుంటుందని చెప్పండి. ఒకవేళ వాళ్ళ ప్రయత్నం బయటకు కొడితే ఫ్లాప్ అని చెప్పండి. అంతే తప్ప ఎన్టీఆర్ని తక్కువ చేసి మాట్లాడడం, అందుకే మన తెలుగు వాళ్ళు మాట్లాడడం వీళ్ళ సంస్కారం. ఓ నమస్కారం రా బాబు. ఇలాంటి దుర్మార్గులు ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కాపాడడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారుడుతనంగా వెళ్ళిపోతున్నారు చాలామంది సంస్కార హీనులు. ఆ దుర్మార్గులు మరి ఎప్పుడు మారుతారో, భగవంతుడు ఎప్పుడు మారుతాడో తెలియదు. కానీ సినిమా మాత్రం వార్ 2 వీళ్ళందరికీ నోటికి తాళం వేసి వీళ్ళకి బుద్ధి వచ్చేలా హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. VFXలో అండ్ వేరే దానిట్లో ఆయన 6 ప్యాక్స్ చూపించాల్సిన అవసరం ఏముంది? ఆయన కావాలనుకుంటే 6 ప్యాక్స్ తీసుకోలేడా? జిమ్ములకి వెళ్ళి అవి చేసుకొని ఆయన 6 ప్యాక్ ఆయన తీసుకోగలడు. అయినా ఒక సినిమా చూడటం చేత కానీ ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోల గురించి మాట్లాడతారు. ఎందుకయ్యా? సినిమాని సినిమా కోణంలో చూడండి, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని ఇప్పుడు బాలీవుడ్ మన టాలీవుడ్ కలిసినాయి అంటే ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే చాలా గ్రేట్గా ఒక ఇవి రావాలి. అంతేగాని ఇదేం లేకుండా వాళ్ళని చూపించారు, వీళ్ళని చూపించారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇలా చూపించాల్సిన పని డైరెక్టర్కి ఏంటి? లేకపోతే వీళ్ళు చేసుకోవాల్సిన పని ఏంటి? వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళు 6 ప్యాక్లు తెచ్చుకోగలరు, 8 ప్యాక్లు తెచ్చుకోగలరు. వాటికి ఏమీ VFXలు లాఎఫెక్స్లు ఏం పెట్టాల్సిన పని ఏం లేదు. మాట్లాడే మన తెలుగు వాళ్ళు హిందీ హీరోలను తెచ్చుకొని బాలీవుడ్ నుంచి వీళ్ళిద్దరు కలిసి సినిమా చేయడం అంటేనే ఒక అదృష్టం, అదొక మెరాకిల్. వాళ్ళ సినిమా రాబోతుంది అంటేనే ఎలా ఉంటుందో ఏంటోనని ప్రజల్లో ఒక ఉత్కంఠ ఉండాలి, ఒక ఆనందం ఉండాలి, ఒక ఉవ్వెత్తి నెగిసిపడే ఒక కెరటం ఉండాలి. ఇవన్నీ లేకుండా అవి చేశారు, ఈ చేశారు, అవి పెట్టారు, ఈ పెట్టారు. ఇంత ముందర లేవు ఈ సినిమాలలో ఇటువంటి డైలాగులు ఏమి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇటువంటివన్నీ? ఏం తోసట్లేదా? జాబులు లేవా? ఉద్యోగాలు లేవా? వ్యాపారాలు లేవా? బిజినెస్లు లేవా? మీకేమి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సినిమాని సినిమాగా ఆస్వాదించండి, సినిమాని సినిమాగా ఆనందించండి, సినిమాని సినిమాగా చూడండి. ఏం ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి మరీ డబ్బులు లాస్ చేసుకోడు కదా ఎవడు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎంత నెగిటివిటీ ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టి పోగొట్టుకోరు కదా. సినిమాకి కావాలనుకున్నారు, ఎన్టీఆర్ గారిని తీసుకున్నారు, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేయించుకున్నారు, యాక్టింగ్ వదిలేరు. మన సినిమాలా చూడరు బ్రో. అదే మన తెలుగు ఆడియన్స్లో వచ్చేది అదే. అంటే సినిమాలా చూడరు. ఓన్లీ వాటు అనే కాదు, ఏ సినిమా వచ్చినా కూడా ముందుగా నెగిటివ్తోనే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? యాంటీ ఫ్యాన్స్ బ్రో. ఇప్పుడు ఏ సినిమా ఎవరికైనా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఒక హీరో మంచి స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ట్రోల్ చేస్తే వచ్చేది నష్టమే ఉంది.
సినిమా బాగుంటే చూస్తారు, ఆటోమేటిక్గా. ఆల్రెడీ అరవింద సమేత మనం టెంపర్ చూసుకుంటే ఆల్రెడీ బ్రో ఎన్టీఆర్ ఆల్రెడీ టెంపర్లో ఉంది, అరవింద సమేతలో ఉంది, ఇంకా మళ్ళీ ఎడిట్ చేసి ఈఎఫ్ఎక్స్ పెట్టాల్సిన అవసరం ఉంది బ్రో. ఏం చెప్తారు మీరు ట్రోలర్కి? ఏం చెప్తారు? ట్రోలర్స్ ఏముంది బ్రో, మనం చెప్పినా వాళ్ళు ఆపరు. ఓకే, మనం ట్రోలర్స్ ఆపిండి అని చెప్తే ఆపరు, ట్రోల్ చేసుకునే వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. ఓకేనా, వాళ్ళ ఇది సోషల్ మీడియా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రోలింగ్ బ్రో. ఫస్ట్ ట్రోలింగ్ ఆపాలి. జస్ట్ మీమ్స్ అంటారా, అది ఓకే, ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఓకే. మరీ దారుణంగా ఇలా మొన్న ప్రభాస్ ఏదో చూసా, ఏది భర్తలు ఏదో మరీ ఇంత దారుణంగా రండి బ్రో, మరీ అంత నెగిటివిటీ ట్రోలింగ్ అవసరం లేదు. వాస్తవంగా సినిమాకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా డైరెక్టర్ గారు వాళ్ళని చూపిస్తారు. ఆ సినిమా కథను బట్టి చూపిస్తారు. ఎలా చూపించినా ఆ కథను బట్టే వాళ్ళు చూపిస్తారు. కాబట్టి వీళ్ళు ఏం తెలియకుండా ట్రోల్ చేస్తారు అంతే. వీళ్ళకి ఏమి నిజంగా చెప్తాం, కొంతమందికి ఏం పనులు ఉండవు. ఇప్పుడు ఆ కథ సినిమా చూసినాక అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఎక్సలెంట్ ఉండడానికే వాళ్ళు అంత కష్టపడి అంత డబ్బు పెట్టి వాళ్ళు అంత కష్టపడి తీస్తారు. వీళ్ళు ఒక మాట ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు. అంటే వాస్తవంగా వీళ్ళు చెప్పడానికి వాళ్ళకి అవగాహన లేక మాట్లాడతారు. రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మంచి హీరో. సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈసారి, మంచి హిట్ అవుతుంది. సార్ ఇప్పుడు మన తెలుగు సినిమాలకు అన్నిటి కూడా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇంతకుముందు బాలీవుడ్కి ఉండేది, ఇప్పుడు బాలీవుడ్ క్రేజ్ తగ్గిపోయింది. సో ఇక్కడ మన వల్ల క్రేజ్ ఉందని చెప్పేసి బాలీవుడ్ వాళ్ళు మన హీరోల్ని తీసుకెళ్ళి చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఏమైనా కావాలని మన హీరోలని తగ్గించడానికి ఈ విధంగా చేస్తున్నారనుకోవచ్చా? అట్లేం ఉండదు. వాస్తవంగా ఎవరు తగ్గించినంత మాత్రాన మన హీరోలది ఇమేజ్ ఏం తగ్గదు. మన హీరోలకు ఉన్న ఇమేజ్ మనకు ఉంటుంది. మన సినిమాలు కూడా బెటర్ సినిమాలు వస్తున్నాయి. మనకు బాహుబలితోని మంచి టాక్ వచ్చింది, మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత పుష్ప 2 కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇంకా మంచి సినిమాలు వస్తాయి. అయితే ప్రేక్షకులు కూడా ఆదరించాలి. మంచి సినిమాలను ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఏ సినిమా తీసినా వాళ్ళ కథను బట్టే తీస్తారు. కొంతమంది ప్రేక్షకులు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే హీరో రావాలి. వాళ్ళు ఏంటంటే డైరెక్టర్లు ఆలోచించేది కథపరంగా ఆలోచిస్తారు. ఈ కొంతమంది ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే మా హీరో గారు అందరినీ కొట్టేసేయాలి, మొత్తం ఇరగదీయాలి, ట్రైన్లు లేపి ఎత్తేసేయాలి, బస్సులు ఎత్తేసేయాలి, సిప్పులు ఎత్తేసేయాలి, అందరిని కొట్టేసేయాలి, మా హీరో బతకాలి. కొన్ని స్టోరీల్లో ఆ స్టోరీ ప్రకారం హీరోకి ఇబ్బందులు అవుతాయి. ఈ ప్రజలకు నచ్చదు. ఇప్పుడు జనరేషన్ అలా తయారైపోయింది. ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అమాయకుడు కృష్ణ గారి సినిమా సూపర్ ఉంది. కానీ అలాంటి ఇప్పుడు సినిమా తీస్తే నడుస్తుందా? అందుకోసమే ఏమంటున్నానంటే డైరెక్టర్ గారు ఆలోచన ఎట్లుంటుందంటే కథను బట్టే సినిమా తీస్తాడు. ట్రోల్ చేసే వాళ్ళకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ మీకు వీరాభిమానులు ఉండొచ్చు, కానీ అక్కడ హృతిక్ రోషన్ కూడా అంతకు మించి ఉంది. హృతిక్ రోషన్ కూడా ఏమన్నా అక్కడ మంచి అభిమానించే హీరోలు అభిమానించే వాళ్ళు ఉన్నారు. హృతిక్ రోషన్ మంచి పేరుంది, మంచి డాన్సర్ కూడా, అతను మంచి డాన్సర్, మంచి బాడీ బిల్డర్ కూడా, మంచి ప్యాకప్ గేమ్ అన్నీ. ఇద్దరికి పోటాపోటీగా నటిస్తారని మేము కూడా అనుకుంటున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తేనే దద్దరిల్లుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ వేరే ఉంది, అక్కడ హృతిక్ రోషన్కి ఉన్న క్రేజ్ కూడా వేరే ఉంది. కాబట్టి రెండు పులుల మధ్యన పోటీ జరుగుతున్నట్టుగా ఇద్దరు హీరోలు పోటీ పడి నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా భారీ అంచనాల మీద రిలీజ్ అవుతే హైప్ కూడా ఎక్కువ ఉంటుంది అండి. అంటే ఎవరు తక్కువ అంచనా వేయలేము. ఇప్పుడు అవతల హృతిక్ రోషన్ తక్కువ చేసి ఎన్టీఆర్ హైప్ చేయడానికి లేదు. ఎన్టీఆర్ కంటే మించి కూడా హృతిక్ రోషన్ హిందీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ఇద్దరి మధ్యన పోటీ బాగా జరుగుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఆల్రెడీ హృతిక్ రోషన్ గారిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఫస్ట్ నుంచి కూడా 6 ప్యాకే మెయింటైన్ చేస్తున్నాం. అవును, ఆయన డామినేట్ చేస్తారు అని చెప్పేసి ఎన్టీఆర్ గారికి VFX లో పెట్టారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, కావాలంటే బాలీవుడ్కి వెళ్ళి ఒకసారి ఇప్పుడు కూడా చూసుకోండి. హృతిక్ రోషన్ ఎప్పుడు కూడా ఎంగుగానే ఉంటాడు. హృతిక్ రోషన్ మంచి డాన్సర్ కూడా అతను. ఎన్టీఆర్ అభిమానిస్తాడు, ఇంకా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అభిమానిస్తాడు. ఎందుకంటే హృతిక్ రోషన్ అంటే ఎన్టీఆర్ అభిమానం. ఆయనతో పోటీ పడి ఎన్టీఆర్ నటిస్తాడు ఇంకా. ఎందుకంటే నేను కూడా ఇంకా మంచిగా ఎవరు ట్రోల్ అనేది కామన్. అది ట్రోల్ అనేది ఏ దానికి చేయట్లేదు, ట్రోల్స్ ప్రతి దానికి చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఒక లైవ్లోకి ఒక మనిషి వచ్చినప్పుడు కామెంట్స్ చూస్తుంటే కొన్ని నెగిటివ్ వస్తాయి, కొన్ని పాజిటివ్ వస్తాయి. అన్ని పట్టించుకుంటూ పోతే లైవ్లోకి ఉండాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే లైవ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా అవన్నీ వినుకుంటా. కాబట్టి యూట్యూబ్లో కూడా కామెంట్లు కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారు. అది ఎవరు ట్రోల్స్ అంటున్నారు, మీరు చెప్పిన ట్రోల్స్ ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ట్రోల్స్ విషయం పట్టించుకోవద్దు. కానీ సినిమాను మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండి గట్టిగా ఉంటే కనుక ఈసారి మంచి
అంటే ట్రోల్ చేసేవాళ్ళు లైక్ ఆపోజిట్ ఉంటారు బ్రో. అంటే వేరే ఫ్యాన్స్ ఎవరైనా ట్రోల్ చేస్తున్నారేమో. ఆల్రెడీ మనము 6 ప్యాక్స్ చూసాం కదా అరవింద సమేతల్లో. అదేమి విఎఫ్ఎక్స్ ఏం కాదు కదా, ఆల్రెడీ ఆయనకు ఉంది 6 ప్యాక్స్. బట్ ఇక్కడ ట్రైలర్లోనే మొత్తం చూపిస్తేందుకు అనేసి అట్లా చూపించినట్టుగా చూపిస్తున్నారు అంతే. బట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే డెఫినెట్గా మంచిగా ఉంటుంది. ఆయనకి విఎఫ్ఎక్స్ పెట్టి చూపించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి. సో అంతా ట్రోల్స్ చేసేవాళ్ళంతా ఆపోజిట్ వాళ్ళు అనుకుంటున్నారు బ్రో నేను. బ్రో ఇంకోటి బ్రో, ఇప్పుడు బాలీవుడ్ సైడ్ వాళ్ళు మన హీరోని అక్కడ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే మన సినిమాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయని చెప్పేసి మన వాళ్ళని అక్కడ పెట్టుకుంటే వాళ్ళు కూడా హైప్ వస్తుందని కారణం అంటున్నారు. సో మరి వాళ్ళు కావాలని ఈ విధంగా మన హీరోని కించపరచాలని ఇలాంటి సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ పెట్టారనుకోవచ్చా? అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఫామ్లో ఉన్నారు, హృతిక్ రోషన్ గారు మంచి హీరోనే, బట్ ఇప్పుడు ఆయనకి డిమాండ్ లేదు. సో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ మన తెలుగు హీరోలకైతే మంచి డిమాండ్ ఉంది. సో వీళ్ళ డిమాండ్ని వాడుకొని అక్కడ కొంచెం రావాలి మళ్ళీ ఫామ్లో కొని చూస్తున్నారు, కానీ తగ్గించి చూడాలని ఏం లేదు. తగ్గించి చూస్తే ఇక్కడ తెలుగు స్టేట్స్లో అయితే ఆడదు కదా సినిమా. ఆయనకి తెలుగు స్టేట్స్లో కాదు కానీ సౌత్లో, ఇక్కడ సౌత్లో మొత్తం ఉన్నారు ఫ్యాన్స్, మంచిగా ఉన్నారు. నార్త్లో తక్కువ కావచ్చు, సౌత్లో మంచిగా ఉన్నారు కదా ఎన్టీఆర్ గారికి. సో ఆయన తగ్గించి చూస్తే సినిమా ఇక్కడ ఆడదు. సో మంచిగానే ఉంటుంది. ట్రైలర్ చూసేసి మనము అనుకోకూడదు కదా ఇది. మరి ట్రైలర్ ఎట్లుంది అనుకుంటున్నావు బ్రో? నీ ఒపీనియన్? బాగుంది బ్రో, డెఫినెట్గా బాగుంది. ముందు టీజర్లో అంతగా మంచిగా లేదు, ఎన్టీఆర్ గారి లుక్స్ ఆ విఎఫ్ఎక్స్లో కొంచెం మంచిగా లేవు. బట్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్లో అయితే మంచిగా ఆయన ఫేస్ క్లారిటీగా మంచి పెట్టారు, ఆయన షార్ట్స్ వరకు మంచిగా వచ్చాయని అనుకుంటున్నాను. కరెక్టేం కాదు, ఆయన గురించి ట్రోల్స్ వచ్చాయని అంటున్నారు. నేనైతే చూడలేదు, కానీ ట్రోల్స్ కామన్ ఇప్పుడు అన్ని హీరోలకు వస్తున్నాయి. అంటే అవతల ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ హీరో హైప్ కోసం వాళ్ళు తగ్గించాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ అవి వర్కౌట్ కావు. అవి ఇంకో నలుగురు తెలిసి ఆ మూవీ ప్రమోషన్ లాగా అయింది, కానీ ట్రోల్ అయితే కాదు. ఇంకా 6 ప్యాక్ అంటుండ్రు కదా, ఆయన ఫస్ట్లో లావుగుండేవాడు, తర్వాత టెంపరీకి కావచ్చు, లేకపోతే ఇంకా అరవింద్ సమేతకు కావచ్చు, ఆయన కష్టపడ్డాడు, 6 ప్యాక్ వచ్చింది. ఆయన అన్ని విధాలకు ప్రూవ్ చేసుకుంటూ ఇంకా సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్ ఆయన. ఇప్పుడు మార్కెట్లో బాలీవుడ్కి అంత క్రేజ్ లేదు, మన టాలీవుడ్కి ఎక్కువ క్రేజ్ ఉంది. సో దీన్ని అక్కడ ఉపయోగించుకోవాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టుకున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. సో వాళ్ళు కావాలని ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా బాలీవుడ్ సైడ్ నుంచి వాళ్ళు? అదైతే తెలియదు, కానీ ఇప్పుడు బాలీవుడ్ మీద కంటే టాలీవుడ్కి క్రేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అన్ని మూవీస్ మనకి పాన్ ఇండియాకి హిట్ అవుతున్నాయి. మనం ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్గా ఉంటాం, యాక్టివ్డ్ ఉండదు, ప్లస్ బిహేవియర్ బాగుంటుంది. మన హీరోలు మంచోళ్ళు. బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే కొంచెం యాక్టివిటీ చూపిస్తారు, మన తెలుగు హీరోస్ని లేదా మన తెలుగుని కొంచెం చిన్న చూపుగా ఉంటుంది. నీచ్ కమినే కుత్తే కొడుకులాలా, అరే అసలు నమ్మకం ఏమన్నా ఉండదు? అరా మీ హీరోలు మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకోరు బే, అనవసరంగా ఎన్టీఆర్ని ట్రోల్ చేసుడేంది బే? బాడీ లేదా? నాకు కూడా ఉండదు ఇక చూపిల్లా అంగిపల్నా. అరే ఎందుకు, నాకు కూడా 6 ప్యాక్ ఉండదు, ఇది కూడా విఎఫ్ఎక్సేనా? అరే నాయన ఒకటి చెప్తున్నా, మీకు హీరోలు ఇష్టం ఉంటే మీ ఇంట్లో మడక పెట్టి ఏమైనా చేసుకోండి, కానీ ఏంటంటే ఎదుటి హీరోలను గౌరవించుర్రి, అర్థమైందా? ఎన్టీఆర్ అంటే ఏందనుకున్నావు, ఒక రేంజ్. అరే ఆయనకు 6 ప్యాక్ లేదని ఎట్లా అనుకుంటారా మీరు? మొన్న చూడలేదా త్రివిక్రమ్ సినిమాలో 6 ప్యాక్ అది ఇట్లో బిస్కెట్ల లాగా ఉండయి ఇంతగానం. ఎప్పుడే కానీ విమర్శించడం తప్పు. వార్ 2లో మనోడు పోయి ఇట్లా తొడగొట్టి ఆడ బాలీవుడ్లో తొడగొడుతుండే మనం తెలుగు వాళ్ళుగా గర్వపడాలిరా భయ్. ఎప్పుడురా మీరు నేర్చుకునేది? ఎప్పుడు చూసినా ఏడిపోయి అమ్మ, మనలో మనమే ఏడ్చుకుంటుంటే అవతలోడు వచ్చి అందుకొని పోతాడు రా భయ్. ఇప్పుడన్నా మారురి.